శ్రీశైలంలో ఉన్న అక్క మహాదేవి గుహల దగ్గరికి ఈరోజు వెళ్దాము. అక్క మహాదేవి గుహల దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ తన జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి కదా. అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఉడుతుడి అనే గ్రామంలో సుమతి నిర్మల్ శెట్టి అనే దంపతులకు జన్మించింది. పార్వతీదేవి అంశంతోనే తను పుట్టింది. చిన్న ఉన్నప్పుడే శివదీక్ష, పంచాక్షరి మంత్రముపదేశం తనకు జరిగింది. అక్క మహాదేవి ప్రసిద్ధ చెందిన శివభక్తురాలు. గోదాదేవి లాగానే తను కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామిని తన భర్తలాగా ఊహించుకుంది. ఉడుత్తుడి పాలించే రాజు కౌశికుడు ఒకరోజు అక్క మహాదేవిని చూసి, మన ఊరిలో ఇంత అందమైన అమ్మాయి ఉందా అని షాక్ అయ్యాడు. తన పెళ్లి విషయం డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేశాడు. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే తన బిడ్డ శివుని కోసమే పుట్టింది కదా అని అందరూ భావించారు. అయితే ఈ ఇబ్బందిని గమనించిన అక్క మహాదేవి రాజుకి 3 కండిషన్స్ పెట్టింది తనను పెళ్లి చేసుకోవాలంటే. అందులో ఏ ఒక్కటి భంగం వాటిలా నేను ఇండిపెండెంట్గా వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి రాజు సరే అన్నాడు. అయితే ఫస్ట్ కండిషన్ ఏంటి? తను ధ్యానంలో ఉన్నప్పుడు తనను ముట్టుకోవద్దు, డిస్టర్బ్ చేయవద్దు. సెకండ్ ఏంటి? తను ఎవరికి ఏది దానం చేసినా సరే తనను క్వశ్చన్ చేయొద్దు. థర్డ్ వన్ వచ్చేసి కౌశికుడు జైన్ క్యాస్ట్, సో మీరు లింగాయత్స్లోకి రమ్మని చెప్పేది తన కండిషన్. దానికి రాజు అన్నీ సరే అన్నాడు. తను ఒకరోజు నిద్రిస్తున్నప్పుడు ఎలాగైనా సరే తనని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఏం చేస్తాడు అంటే, ఒకరోజు రాత్రి తన పడక గదిలో నిద్రిస్తుండగా తన కుటుంబ ఆరాధ్య గురువైన గురులింగ దేవుడు వచ్చాడని తెలిసి ఆమె ఉన్న పాటున బయటకు వచ్చి గురు దర్శనం చేసుకోగా అప్పుడు గురువు వస్త్రాలు వేసుకుని రమ్మని చెప్పాడు. అప్పుడు రాజు, నువ్వు శివభక్తురాలివి కదా, నీకెందుకు వస్త్రాలు అన్నాడు. దానికి కోపం వచ్చి తన హెయిర్ని పెద్దగా చేసి తన బాడీని మొత్తం కప్పేసింది. ఆ తర్వాత తను జీవితాంతం దిగంబరిగానే ఉండిపోతుంది. వాళ్ళ గురువు అన్నారు, శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది, అందులో ఐక్యమైపో, నీకు చాలా మంచిది అని చెప్తాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనంతకాలంలోనే ఆమె శ్రీశైలం మల్లికార్జునలో ఐక్యమైపోతుంది.